ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 24వ అధ్యాయము. వాయు శాపము. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహత్యమును వివరించెను. శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనెను: స్వామి, విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖమాస వ్రతధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని, ఆ విష్ణువు ఎట్టివాడు? ఆయన లక్షణమేమి? వారిని చెప్పు ప్రమాణమేది? వారిని తెలుసుకునుట ఎట్లు? వారికి చెందిన ధర్మములివి? వేనిచేతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకు ఈ విషయములను దయవుంచి చెప్పకూడదును అని అడిగాను. శంఖుడును, కిరాతుడా వినుము, చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనలకు అందరిది. బ్రహ్మ మొదలగు దేవతలు, మహాత్ములకు మునులను తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు, నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు శ్రీ మహావిష్ణువు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు ఇవియే పరబ్రహ్మ లక్షణము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మాదులు మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణముకు పరబ్రహ్మ పదమునకు వాచ్యులుట్టగుదురు. శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకముకు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచరాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకున్న వీలగును. మరి వేరు విధములచే తెలుసుకొన జాలము. కావున వేదాదులను ఎరుగని వారు పరబ్రహ్మముకు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు. పరదైవము, వేదవేద్యుడు, సనాతనుడునకు శ్రీహరిని ఇంద్రియాదుల చేత, తర్కముల చేతను తెలుసుకొన శక్యము కాదు. సర్వజీవములు ఆయన అధీనవృత్తులై ముక్తిని పొందుతున్నవి. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగువారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలయను. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగుదుము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు, మిక్కిలి గొప్పవారు, బలవంతులు. ఇంద్రుడి కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువుకు శివుడు, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకము విశ్వమున్నది, పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణము వలననే సర్వము కదులుతున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించుని ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుతున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచి ఉండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని
కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడకు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీనూ లేదు అని శంఖుడు వివరించుతుండగా కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంఖము నుండి ప్రార్థించాను. అప్పుడు శంఖుడిట్లనెను, కిరాత, వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును, వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా నియమించుతున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పిన వారిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మొదలగు గుణములు కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పవారని కొందరనిరి, కొందరేమీ అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజ పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూలదేహము రాజమనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపమున ఉండిరి. ఏ దేవుడు, ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను. కానీ వినుట చూచుట మున్నకు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడు ఆ దేహిని కుంటివాడనిరి. స్థూలదేహము గుహావయవము నుండి దక్షుడిని ప్రజాపతి ఇవలకు వచ్చాను. అప్పుడు ఆ ప్రాణిని ఉపభోగశక్తి లేకపోవటచే నపుంసకుడనిరి. దక్ష ప్రజాపతి ఇవలకు వచ్చినను శరీరము పడిపోలేదు. వినుచూ చూచుచూ పలుకుచూ గాలిని పీల్చుచూ ఉండెను. తర్వాత హస్తప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడు ఆ దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వారిని చేయుచునే ఉండెను. తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను. కానీ ఆ శరీరము వినుటా మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయిరి. కానీ వినుటా మున్నగు వారిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను. చెవిటివాడనిరి. చూచుటా మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలకు వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటా మున్నగు వారిని చేయుచుండెను. శరీరం పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతి అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవటచే మూగవాడయ్యను. చూచుటా మున్నగు వారిని చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడకు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు, కానీ వినుటా మున్నగునవి చేయుచుండెను. తర్వాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము కన్నులు, చెవులుము, మాట మున్నవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయాను. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజుని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కానీ శరీరము లేవలేదు. దక్షుడు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించెను. ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనస్సులో ప్రవేశించినను కళేబరము కదలలేదు.
పిమ్మట ప్రాణము ప్రవేశించగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించుట మొదలగు వాని యందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుట ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు, ప్రాణము లేనిదేదియును ఉండుట లేదు. కావున ప్రాణము సర్వజీవులముల కంటే అధికము, దానిని మించిన బలాఢ్యమైనదేదియునూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవ్వరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడవుతున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసనాపరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశనమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవ్వరునూ ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున ఉండును. ప్రాణదైవం శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినడు, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మొదలగు వారు శ్రీహరికి వ్యతిరేకము చేసిరి. ప్రాణదైవం మాత్రం శ్రీహరికి ఎప్పుడునూ వ్యతిరేకమును చెయ్యదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిది. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి కార్యకర్మవశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపైనున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశరహితము అగు శ్రీహరిపదమును చేరుచున్నాడు అని శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంఖుని ఇట్లడిగను. స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరుడు నగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదుల యందు వినపడుచున్నది. కానీ ప్రాణమహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వం ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడు అగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుతుండగా పుట్టలో తపము చేసుకొను కణ్వమహామునికి నాగలి తగులటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నమునాచరించిన ప్రాణపురుషుని చూచి, ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమును విఘ్నమునాచరించితివి. కారణీకు ముల్లోకముల యందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును, కానీ నీవు మాత్రం ప్రసిద్ధుడము కావని అనెను. ప్రాణమహాపురుషుడును కోపించి, దోషము లేని నన్ను తప్పు చేయకుండానున్న వారిని ఇట్లు శపించితివి కావున కణ్వముని, నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తినందరును నిందించుడనెను. కణ్వముని శాపం వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కణ్వుడును ప్రాణశాపమును అనుసరించి తన గురువును భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను. కిరాత, నీవడిగిన వారిని అన్నిటినీ చెప్పితిని. ఇంకను అడగవలసి ఉన్నదో అడుగుమని శంఖుడు పలికెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను. యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.